మన జీవితాలు మార్చుకోవడానికి ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయండి. కొంతమంది చెడిపోతారు జీవితాల్లో. డబ్బు సంపాదించాలి, ఒకటి మోసం చేసైనా, ఒకరికి అన్యాయము చేసైనా, లేదా అన్ని వదులుకొని సంపాదించవచ్చు. ఎట్లాగైనా సంపాదించు డబ్బు. అలాంటి డబ్బు నీ పిల్లలకు మంచిది కాదు చెప్తున్నా. హల్లెలూయా. మోసపు డబ్బు, అన్యాయంగా సంపాదించే డబ్బు, అన్యాయంగా అక్రమంగా నువ్వు లాక్కున్న డబ్బులు లేదా ఆస్తులు నీ పిల్లలకు, నీ తరములకు మంచిది కాదు. నువ్వు కష్టపడి నువ్వు రోజుకి 100 రూపాయలు సంపాదించినా అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆ ఇల్లు నీ తరతరములకు దేవుడిస్తాడు. హల్లెలూయా. ఈ లోకములో మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడము కాదు, కానీ దేవుని దృష్టిలో ఉన్నతముగా ఉండడమే ఘనత మనకు. మనం ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దేవుని దగ్గర నీకు స్థానము లేకపోతే ఈ లోకములో ఉన్నంత వరకే నీ జీవితం. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒకరోజు మంచిగా ఉంటే ఒకరోజు మంచిగా ఉండదు. ఒక సంవత్సరం అంతా బాగుందండి, నెక్స్ట్ ఇయర్ అంతా బాధలే. ఒక 2 నెలలు మంచి లాభాలు వచ్చాయని మీ వ్యాపారంలో, తర్వాత అన్ని నష్టాలే. కొన్నిసార్లు నమ్మిన వాళ్ళు మోసం చేస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాం. అనేకులు వారి జీవితాలను కట్టుకుంటుంటే కొంతమంది మట్టుకు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నేనేమంటానంటే, దేవుని మందిరము మనము మన జీవితాన్ని అక్కడ మనము కట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని బలపరుచుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని మనం అక్కడికి వెళ్ళేది దేనికోసం అంటే, దేవుని ప్రార్థించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యము చేత మనం బలపడాలి. అది నీకు, నీ పిల్లలకు, నీ తరతరములకు అది జ్ఞానమై ఉన్నది. హల్లెలూయా. నీకు క్రమశిక్షణ నేర్పిస్తుంది, నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. చాలా విషయాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం. మౌనంగా ఉండాలి, మూర్ఖులతో వాదనలకు దూరంగా ఉండాలి, నీ హృదయాన్ని నువ్వు భద్రము చేసుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలో నుండి ఏమొస్తుందంట? జీవజల. హల్లెలూయా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. హల్లెలూయా. ఎందుకంటే నిర్గమకాండం 14:14 ఒకసారి చూద్దాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా కదా. యెహోవాయే మీ పక్షమున యుద్ధము చెయ్యును. ఎప్పుడు? నీవు జ్ఞానివిగా ఉన్నప్పుడు, జ్ఞానము పొందుకున్నప్పుడు. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, చదువు జ్ఞానం కాదు. చదువుకోవాలి, చదువుకోవద్దని ఎవరికి నేను చెప్పను. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నువ్వు ఎంత చదవాలనుకున్నా అంత చదువు. చదువుకున్న తర్వాత చదువుకు తగ్గట్లుగా ఉద్యోగం చేయి. నీ కుటుంబానికి నువ్వు అండగా నిలబడు. నాకు ఈ ఉద్యోగము వద్దు, ఆ కంపెనీ వద్దు, ఈ కంపెనీ వద్దు కాదు. నువ్వు ఖాళీగా ఉండకుండా చూసుకో. నువ్వు సంపాదించుకో, నీ కుటుంబాన్ని పోషించు. నీ కుటుంబానికి 3 పూటలు కొదవ లేకుండా సమృద్ధిగా వారికి ఆహారం పెట్టు. అయ్యో ప్రతిసారి అప్పు తెచ్చి ఇంట్లో రేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని బాధపడుకుంటూ, ఇబ్బంది పడుకుంటూ, ఏడ్చుకుంటూ, కొట్లాడుకుంటూ, ఈవెన్ చేసుకున్నాకే నా జీవితం ఇట్లా అయిపోయింది, ఈయనని చేసుకున్నాక ఇట్లా అయిపోయింది నా జీవితం అని ఒకరినొకరు తిట్టుకోకుండా, అపార్థం చేసుకోకుండా, నీకు ఇవ్వబడినటువంటి కుటుంబం కొరకు భార్యగా, భర్తగా బాధ్యత తీసుకొని ఇద్దరు కష్టపడి పనిచేయండి. లేదా ఒకరి జీతం సరిపోతుందా, ఒకరు పిల్లలు చూసుకుంటారో చూసుకోండి, కానీ కష్టపడి పని చేయండి. జ్ఞానాన్ని సంపాదించుకోండి, నీ జీవితాన్ని కట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీవు వాక్యానుసారం జీవిస్తావో దేవుడే నీ పక్షమున పోరాడతాడట. హల్లెలూయా. నువ్వు శిక్షించాల్సిన పనిలే, నువ్వు తిట్టాల్సిన పనిలే, నువ్వు ద్వేషించాల్సిన పనిలే, నువ్వు వారికి దూరంగా పారిపోవాల్సిన పనిలే.
దేవుడు చూసుకుంటాడు. దేవుని పైన వదిలేయండి. ఇది నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, నా శత్రువులను హింసిస్తున్నారు ప్రభా. దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు. యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు. మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. సొలొమోను ఏమడిగాడమ్మా? జ్ఞానం అడిగాడంట. అందరూ డబ్బులు అడిగితే మరి ఈ జ్ఞాని దేవుని దగ్గర నుంచి ఏమడిగాడు? జ్ఞానమును అడిగాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఏమంట? పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, మృదువైనది, సులభముగా లోబడునది, సులభముగా లోబడినది, కనికరముతోను కనికరముతోను, మంచి ఫలములతోను, ఏమంట? మంచి ఫలములతోను నిండుకొనినది, నిండుకొనినది, పక్షపాతమైనను పక్షపాతమైనను, వేషధారణ అయినను, వేషధారణైనను లేనిదియునై ఉన్నది. లేనిదినై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చు జ్ఞానము. ఇక్కడ 2 రకాల జ్ఞానాలు ఉన్నాయండి. లోక జ్ఞానము, దైవిక జ్ఞానం. అంటే దేవుడిచ్చే జ్ఞానం. లోకము మనకిచ్చే జ్ఞానము అది ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? నక్షత్రాలపై, చంద్రుని పైకి. అంటే ఇంతగా మనిషి ఎదిగిపోయాడు టెక్నాలజీ పరంగా. ఏఐ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఎక్కడున్నాం? మనం ఏ యుగంలో ఉన్నాం? ఒకప్పుడు కంప్యూటర్ అంటేనే అమ్మ, కంప్యూటర్లో ప్రపంచం అంతా కంప్యూటర్లో చూడొచ్చంట. అది ఎక్కడో కాలేజీలో ల్యాబ్లో ఒకటి ఉండేది. ఇప్పుడు ఇంటికొకటి. సరే, అది అయిపోయింది. ఇప్పుడు మొబైల్ వచ్చింది. ఎంతమంది దగ్గర ఉందండి? అందరి దగ్గర ఉందా? ఎంత ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాను. రాబోయేది నాశనమే కానీ మంచి లేదు. రాబోయే రోజుల్లో నాశనమే రాబోతుంది కానీ మంచి లేదు. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో ఒకనాడు అది ఒక దగ్గర ఆగిపోవాల్సిందే. ఏదైనా సరే సమస్య ఎక్కువైందనుకోండి, అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది. జ్ఞానం ఎక్కువైపోయింది అనుకోండి, అది చాలా ప్రమాదమే. అందుకే దేవుడు దైవ జ్ఞానముని ఇచ్చాడు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఈ పరిస్థితుల్లో నీవు వాటన్నిటి నుండి నీ లైఫ్ని నువ్వు కాపాడుకోవడానికి, నువ్వు సెక్యూర్డ్గా ఈ లోకములో ఉండడానికి, నీకు గర్వం రాకుండా. ఇప్పుడు చదువు ఎక్కువైపోయింది అనుకోండి, పెద్దోళ్ళు అంటుంటారు, అరే నీ కళ్ళు నెత్తి మీద ఉన్నాయిరా, నీకు ఎవరు కనబడట్లే, పక్కన తాత కనబడట్లేదు, పక్కన మామ కనబడట్లేదు, పక్కన దైవజనుడు కనబడట్లేదు, పక్కన ఎవరు కనబడట్లేదు. ఎందుకంటే నీ చదువుని బట్టి నీకు గర్వం వచ్చింది కదా. నువ్వు ఎంత చదివినా, బైబిల్ చెప్తుంది, నువ్వు ఎంత చదివినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా నీ కళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండొద్దంట. ఎక్కడ ఉండాలా? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అన్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయం ఎప్పుడు కూడా చెడిపోయిన తలంపులు కానీ జీవితాన్ని కానీ కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచి, ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అన్నిటిని ఓర్చుకుంటాడు, సహిస్తాడు. కానీ తప్పకుండా దేవుడు అతన్ని విడిపిస్తాడన్న ధైర్యము, జ్ఞానమును కలిగి ఉంటాడు. మనం ఈ లోకములో ఒక మంచి వ్యక్తిగా ఉండాలి, మంచి కుటుంబంగా ఉండాలి. దుఃఖము, బాధ, సంతోషము, సమాధానము ఇవన్నీ కూడా నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జ్ఞానమును బట్టి, వివేచనను బట్టి, వివేకమును బట్టి మరి ఇవన్నీ కూడా నీ జీవితంలో పొందుకుంటాం. అందుకనే పరిశుద్ధ లేఖనం మనకు సెలవిస్తూ ఉంది, దేవుడే నీ పక్షమున పోరాడనిమ్ము.
ప్రభా నువ్వే చూసుకో అన్నిటికీ. నువ్వు మట్టుకు వాక్యానుసారము జీవిస్తూ ముందుకు సాగి వెళ్ళడమే. ఎందుకంటే దైవిక జ్ఞానము కేవలము మరి సమాచారం కాదు, కానీ అది మన స్వభావాన్ని అంటే క్యారెక్టర్ని మారుస్తుందంట. హల్లెలూయా.